హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు బిర్యానీ చేసి చూపించబోతున్నానండి. కొంచెం డిఫరెంట్గా చేసి చూపించబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు తినే బిర్యానీలా కాకుండా ఈ బిర్యానీ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఈ బిర్యానీకి కావాల్సినవి కొబ్బరి పాలు, చికెన్ కేజీ తీసుకున్నానండి. ఇలా నీట్గా కడిగి పక్కన పెట్టుకున్నాను. ఒక 2 కొబ్బరికాయలు తీసుకొని ఇలా పాలు తీసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ఒక 3 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి. ఇగోండి, ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నీట్గా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో బిర్యానీకి సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ వేడవుతుంది కదా, ఇప్పుడు ఓల్ గరం మసాలాలన్నీ కొంచెంగా వేసుకోవాలండి. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, సాజీరా అవన్నీ కొంచెంగా వేసుకొని ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని ఒక 6-7 పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. వేసుకొని మరొకసారి ఇదంతా కలుపుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకొని ఒక 3 టమాటాలు కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. టమాటాలు మగ్గినంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంతకుముందు మనం కడిగి పెట్టుకునే చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో బిర్యానీకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల కారం, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను కేజీ బిర్యానీకి సరిపడాగా మసాలాలు, కారం అవన్నీ వేసుకున్నానండి. వేసుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టుకున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే చికెన్ ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది కదా, ఇదంతా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కడిగి నానబెట్టిన బాస్మతి రైస్ ఉంది కదండి, అదంతా ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని మరొకసారి ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఇందులో నేను ఇంతకుముందు కొబ్బరి పాలు తీసి పెట్టుకున్నాను కదండి, ఆ కొబ్బరి పాలు మొత్తం వేసుకుంటున్నాను. అంటే నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకుంటున్నానో ఆ గ్లాస్తో ఒక 5 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకుంటున్నాను. వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఒక 5 గ్లాసుల కొబ్బరి పాలు వేసుకున్నానండి. ఒక గ్లాసు తగ్గించి వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒక 15 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఇలా దగ్గర పడిపోయి ఉంటుంది కదండి, ఇదంతా ఒకసారి కలుపుకోవాలి. ఇంకా కొంచెం ఇందులో వాటర్ కూడా ఉంది కదా, రైస్ కూడా కొంచెం ఉడకాలి. ఇప్పుడు మంటని బాగా సిమ్లో పెట్టుకొని ఇంకొక 10 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే రెడీ అయిపోయి ఉంటుందండి. చూసారు కదా, ఇందులో అస్సలు వాటర్ ఏమీ లేదు, చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఇలా నేను చెప్పినట్టే మీరు ట్రై చేసినట్లయితే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసినట్టయితే ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే చాలా ఇష్టంగా తింటారండి. కోకోనట్ చికెన్ బిర్యానీని మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.